హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఎప్పుడు ఉండబోతుంది, వాస్తవానికి పెన్షన్లు పెంచి ఇస్తారా లేదా? ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇటీవల కాలంలో చెప్పింది కదా, రైతులకు రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పథకాలు ప్రభుత్వం ప్రారంభించబోతున్నారట. ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అవి 2,000 రూపాయలు కాస్త 4,016 రూపాయలు, అదేవిధంగా మిగతా వారికి 4,016 రూపాయలు కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ 6,016 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. పాన్ కార్డు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఇంకా పర్మనెంట్ అకౌంట్ నంబరు పాన్ కార్డు దరఖాస్తు కోసం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయన్నమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే, ప్రస్తుతం కేవలం ఆధారిత దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోయిందనమాట. సమర్పించినటువంటి పత్రాల సంఖ్య మరింత కఠినతరం కానుంది. గతంలో ఏమైతే ఆధార్ కార్డు మాత్రమే ఉపయోగించి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు, ఇప్పుడు మార్చి 31తో ఇది మొత్తం క్లోజ్ అవుతుందన్నమాట. 2026-27 కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను పాన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారు ఆధార్తో పాటు జనన ధృవీకరణ పత్రాన్ని కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ప్రూఫ్ ఏదైతే ఆ బర్త్ కింద సమర్పించాల్సిన పత్రాల్లో బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు, ఇక ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మెజిస్ట్రేట్ జారీ చేసే అఫిడవిట్ల వంటివి కూడా ఉంటాయి. పాత దరఖాస్తులు ఏప్రిల్ 1 నుంచి స్వీకరించబోమని కామన్ ఏసీ సర్వీస్ సెంటర్ ఇక మీడియా వేదికగా తెలియడం జరిగిందనమాట. సో కొత్త అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక స్మాల్ రిక్వెస్ట్ అంటే, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా పథకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ అనేది 3.35 లక్షల కోట్ల పైగా ఉండబోతుందన్నమాట. సో ఇక ఇది రేవతి నక్షత్రం అభిజియత్ లగ్న ముహూర్తాన మధ్యాహ్నం స్టార్ట్ చేయబోతున్నారు. సో మొత్తానికి ఇందులో వచ్చేసి 3 లక్షల కోట్ల పైగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎప్పటికీ నుంచో పెండింగ్లో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రస్తుతం ఇస్తున్నటువంటి 1,116లతో పాటు తులం బంగారం ఇస్తుందని 2023 ఎన్నికల బంగారం అంటే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ అయితే ఇచ్చింది. హామీ దాంతోపాటు తులం బంగారాన్ని బదులుగా కళ్యాణ లక్ష్మి కింద ప్రస్తుతం ఇస్తున్నటువంటి దాదాపు 1,16,000 రూపాయల నుంచి మరొక 50,000 కలిపి 1,50,000 రూపాయలు ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఇటీవల ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే విడతల వారీగా పెంపు, ఇక ముఖ్యంగా పెన్షన్ మొత్తం ప్రస్తుతం అయితే 2,116 నుంచి 500 రూపాయలు పెంచే దిశగా ఆలోచన చేస్తున్నారు. దశల వారీగా పెంచాలని భావిస్తున్నారు. దీనిపైన బడ్జెట్లో స్పష్టత ఇవ్వబోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు దాదాపుగా ప్రభుత్వం ప్రతి నెల కూడా 1,000 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారనమాట. అయితే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే మాకు పెన్షన్లు అనేది రావడం లేదంటున్నారు. అదేవిధంగా కొంతమంది మా పెన్షన్లు కట్ చేశారంటున్నారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారంగా కొన్ని పెన్షన్లు అనేది కట్ చేయడం జరిగింది. సో అనర్హులు అనేది తేలడం జరిగింది అనమాట. అందుకని తీసేసారని చెప్తున్నారు. సో మరింత సంఖ్య పెరిగే అవకాశాలు అయితే ఉంది. ఈ బడ్జెట్లో ప్రధానంగా 4,016 రూపాయలు ఏదైతే తీసుకున్న వారికి 4,516 రూపాయలు, అదేవిధంగా 2,516 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి, బడ్జెట్ మరింత క్లారిటీ అయితే రాబోతుంది. ఈ నెల నుంచే మనకి అమౌంట్ పెంచిన అమౌంట్ ఇస్తారా లేదంటే ఏప్రిల్ నుంచి ఇవ్వబోతున్నారన్న దానిపైన ఉత్కంఠ లేకుంది. సో మొత్తానికి ఈ నెల నుంచే కొత్త ఉగాది సంవత్సర కానుక కాబట్టి కొత్త సంవత్సరం తెలుగున అంటే కొత్త సంవత్సరంగా భావిస్తారు కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉందని చూస్తున్నారు. మొత్తానికి అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. దీనిపైన మరింత క్లారిటీ వివరణ కావాలని చెప్పేసి రైతాంగం అదేవిధంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా కోరుతున్నారు.